స్వాగతం. మనలో చాలామందికి ఆర్య అష్టాంగ మార్గం గురించి ఎక్కడో అక్కడ వినే ఉంటాం. అవును, తప్పకుండా. బౌద్ధ ధర్మానికి అది ఒక రకంగా మూలస్తంభం లాంటిది. కరెక్ట్. అయితే సాధారణంగా మనం దాన్ని ఎలా చూస్తామంటే ఒక 8 అంశాల జాబితా, ఒకటి తర్వాత ఒకటి సాధించాల్సిన మెట్లుగానో లేక టిక్ చేయాల్సిన చెక్లిస్ట్గానో భావిస్తాం. నిజమే, ఆ అభిప్రాయం చాలా విస్తృతంగా ఉంది. కానీ ఈరోజు మన దగ్గరున్న ఆధారం ఈ మార్గాన్ని ఒక పూర్తిగా కొత్త కోణంలో చూపిస్తోంది. ఒక నిశ్చలమైన జాబితాగా కాదు, నిబ్బాణం అనే మహాసముద్రంలోకి ప్రవహించే ఒక మహానదిగా. ఆ ఈ నది అనే పోలిక చాలా శక్తివంతమైనది. అవును. ఈ ఒక్క ఆలోచన ఈ మార్గం యొక్క స్వభావాన్ని ఎలా పూర్తిగా మార్చేస్తోందో ఈరోజు లోతుగా చూద్దాం. తప్పకుండా. ఎందుకంటే ఈ ప్రవాహం అనే సారూప్యత నిజం చెప్పాలంటే విప్లవాత్మకమైనది. ఎలా అంటార్? అంటే ఇది నేను కష్టపడి నియమాలు పాటిస్తున్నాను అనే భారం నుండి నేను ఒక శక్తివంతమైన ప్రవాహంలో భాగమయ్యాను అనే ఒక తేలికైన శక్తివంతమైన అనుభూతికి మనల్ని తీసుకువెళ్తోంది. ఓ ఇది బలవంతంగా మంచిగా మారే ప్రయత్నం కాదు, ఒక సహజమైన శక్తికి మనల్ని మనం అప్పగించుకోవడం లాంటిది. ఈ ప్రవాహమనే ఆలోచన వినడానికి చాలా బావుంది. సరే, మరి ఈ నది నిర్మాణం ఎలా ఉంటుంది? అంటే దీనికి ఏవైనా ప్రధానమైన పాయలున్నాయా? దీన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి మన ఆధారం ఏదైనా ఒక రూపాన్నిస్తోందా? అద్భుతమైన ప్రశ్న. అవును, ఒక స్పష్టమైన నిర్మాణం ఉంది. ఈ నదిని పైపైన చూస్తే 8 పాయలుగా కనిపించినా వాటిని 3 ప్రధాన విభాగాలుగా చూడవచ్చు. 3 ప్రధాన విభాగాలు, సరే. మొదటిది ప్రజ్ఞ, అంటే జ్ఞానం లేదా సరైన అవగాహన. ప్రజ్ఞ. రెండవది శీల, అంటే నైతిక ప్రవర్తన. ఇక మూడవది సమాధి, అంటే మానసిక క్రమశిక్షణ లేదా ఏకాగ్రత. ప్రజ్ఞ, శీల, సమాధి. అవును, ఈ మూడింటిలోనే ఆ 8 ప్రవాహాలు ఇమిడి ఉన్నాయి. నదికి మూలమున్నట్లే ఈ మార్గానికి కూడా ఒక మూలముంది, అదే ప్రజ్ఞ. అంటే జ్ఞానంతోనే ఈ ప్రవాహం మొదలవుతోందన్నమాట. ఆ ప్రజ్ఞ అనే విభాగంలో ఏ ప్రవాహాలుంటాయి? మొదటిది అన్నింటికన్నా కీలకమైనది సమ్యక్ దృష్టి, అంటే సరైన దృష్టి. సమ్యక్ దృష్టి. రెండవది సమ్యక్ సంకల్పం, అంటే సరైన సంకల్పం. ఈ సమ్యక్ దృష్టి అనేది ఈ నదికి హిమాలయాల్లో పుట్టే గంగలాంటిది. వావ్! అక్కడ నుండే మిగతా 7 ప్రవాహాలు శక్తిని పొందుతాయి. ఇక్కడే నాకు అసలు ఆసక్తికరంగా ఉంది. ఈ సరైన దృష్టి అంటే ఏమిటి? అంటే ప్రపంచాన్ని పాజిటివ్గా చూడటమా లేక మరేదేనా? మన ఆధారం ప్రకారం ఈ సమ్యక్ దృష్టి కలిగినప్పుడు ఒక వ్యక్తి ఏం చూస్తాడు? ఇది పాజిటివ్ థింకింగ్ కాదు, అస్సలు కాదు. ఇది వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడటం. మన ఆధారం ఒక అద్భుతమైన పోలికనిస్తుంది. చెప్పండి. సమ్యక్ దృష్టి కలగడం అంటే కళ్ల మీద శతాబ్దాలుగా పేరుకుపోయిన దుమ్మును ఒక్కసారిగా తుడిచేసినట్లుంటుందట. ఓ! అంతకుముందు చీకటిలో తడుముకుంటున్న వ్యక్తికి ఒక్కసారిగా అంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? ఆ స్పష్టతలో కనిపించేదేమిటి? వారు ప్రధానంగా 2 విషయాలను ప్రత్యక్షంగా, అనుభవపూర్వకంగా చూస్తారు. కేవలం పుస్తకాల్లో చదివి నమ్మడం కాదు. ప్రత్యక్షంగానా? అవును. మొదటిది 4 ఆర్య సత్యాలు. అంటే దుఃఖం, దానికి కారణం? అవును, జీవితంలో దుఃఖముంది, ఆ దుఃఖానికి కారణముంది. అదే మన కోరిక అంటిపెట్టుకోవడం. ఆ దుఃఖాన్ని నిరోధించడం సాధ్యమే. దానికి ఒక మార్గముంది, అదే ఈ అష్టాంగ మార్గం. ఓకే, ఇది మొదటిది. మరి రెండవది? రెండవది ఉనికి యొక్క 3 ప్రాథమిక లక్షణాలు. అవేమిటి? అవి అనిత్యత, అంటే ప్రతిదీ మారుతుంది. దుఃఖం, అంటే మారే వాటిని పట్టుకోవాలని చూడటంలో ఉండే అసంతృప్తి. మరియు అనాత్మ, అంటే శాశ్వతమైన, స్వతంత్రమైన నేను అనే ఆత్మ ఏదీ లేదు. ఒక్క నిమిషం, ఇది చాలా చాలా లోతైన విషయం. అంటే ఇవన్నీ తాత్విక భావనలుగా కాకుండా ఒక సూర్యుణ్ణి చూసినంత స్పష్టంగా కనిపిస్తాయా? ఖచ్చితంగా. సరిగ్గా అదే ఇక్కడ కీలకమైన మార్పు. ఇదొక క్షణంపాటు మిరిసే ఆలోచన కాదు, ఇదొక శాశ్వతమైన దృక్కోణ మార్పు. ఉదాహరణకి, చీకటి గదిలో దీపం వెలిగించిన తర్వాత మళ్ళీ ఆ గది మునుపటిలా పూర్తి చీకటిగా మారదు కదా. మారదు. అలాగే ఈ జ్ఞానోదయం కలిగిన తర్వాత అజ్ఞానమనే చీకటి శాశ్వతంగా తొలగిపోతుంది. ఈ స్పష్టమైన చూపు వచ్చిన తర్వాతే రెండవ ప్రవాహమైన సరైన సంకల్పం సహజంగా పుడుతుంది. ఆహా, అంటే సరైన దృష్టి లేనప్పుడు మన సంకల్పాలు కూడా
తప్పుగా ఉంటాయా? అవును. ప్రపంచం అశాశ్వతమని, దుఃఖమయమని స్పష్టంగా తెలియనప్పుడు మన సంకల్పాలు ఏటుంటాయి? ప్రాపంచిక సుఖాల వైపు. సరిగ్గా ఆస్తుల వైపు, పేరు ప్రఖ్యాతుల వైపు ఉంటాయి. కాని సమ్యక్ దృష్టి కలిగినప్పుడు ఆ సంకల్పం సహజంగా త్యాగం వైపు, కరుణ వైపు, ఇతరుల దుఃఖాన్ని పోగొట్టడం వైపు మళ్ళుతుంది. అది బలవంతంగా వచ్చేది కాదు. కాదు, అది ఒక సహజ పర్యవసానం. ఓకే. ఈ ప్రవాహం ఒకసారి మొదలైతే దానికి దాని స్వంత వేగం ఉంటుందని మీరు మొదట అన్నారు. ఇది వినడానికి బాగుంది. కాని అది కొంచెం నిష్క్రియాత్మకంగా, అంటే ప్యాసివ్గా అనిపించడం లేదా? హ్మ్, అంటే మనమే ప్రయత్నం చేయనక్కర్లేదా? ప్రవాహంలో కొట్టుకుపోతే సరిపోతుందా? చాలా మంచి ప్రశ్న. చాలామందికి వచ్చే సందేహం ఇది. ప్రవాహమంటే నిష్క్రియాత్మకత కాదు. ఇది సరైన దిశలో ప్రవహించే శక్తిని గుర్తించి దాన్ని వాడుకోవడం. ఒక ఉదాహరణతో చెప్పగలరా? తప్పకుండా. మీరు పడవ నడుపుతుంటే గాలివాటానికి ఎరచాప ఎత్తినట్లు. ఓకే. మీరు గాలిని సృష్టించడం లేదు, కానీ దాన్ని వాడుకోవడానికి చురుగ్గా తెరచాపను సరిచేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఈ మార్గంలో ఉండే సమ్యక్ ప్రయత్నం, స్మృతి వంటివి ఆ ప్రవాహ శక్తిని తెలివిగా వాడుకునే సాధనాలు. ఆసక్తికరంగా ఉంది. మరి ఈ ప్రవాహం యొక్క శక్తి ఎంత బలమైనది? దీని శక్తిని వర్ణించడానికి మన ఆధారం లోకోత్తర అనే పదాన్ని వాడుతుంది. లోకోత్తర, అంటే సుప్రామండేన్. అంటే ఇది సాధారణ ప్రాపంచిక శక్తి కాదు. ఇదొకసారి మేల్కొన్న తర్వాత నిరంతరంగా ఆపకుండా పనిచేస్తుంది. ఆపకుండా. ఇంకా చెప్పాలంటే ఈ ప్రవాహం ఒక జీవితకాలానికి మాత్రమే పరిమితం కాదని, ఏంటి? జన్మజన్మలకు కొనసాగుతుందని కూడా ఈ మూలం సూచిస్తోంది. జన్మజన్మలకు కొనసాగడమా? అంటే అది ఒకసారి మొదలైతే ఆగే ప్రసక్తే లేదన్నమాట. సముద్రం చేరే వరకు నదీ ప్రవాహం ఆగనట్లే? సరిగ్గా. అంతిమ లక్ష్యం చేరే వరకు ఈ ప్రవాహం సాధకుడిని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఆ అంతిమ లక్ష్యాన్ని అనుపాదిశేష నిబ్బాణ అని వర్ణిస్తారు. అనుపాదిశేష నిబ్బాణ. అంటే శరీర, మానసిక ఉపాధులు, కర్మల అవశేషాలు ఏవీ మిగలకుండా ఉండే పరిపూర్ణ విముక్తి. ఇదొక అర్హతుడు, అంటే పరిపూర్ణ జ్ఞానం పొందిన వ్యక్తి పొందే తుది స్థితి. ఈ ప్రవాహం ఆ చివరి క్షణం వరకు అండగా ఉంటుంది? అవును. ఈ ప్రవాహమనే ఆలోచన అద్భుతంగా ఉంది. కాని నాకొక సందేహం. ఈ ప్రవాహమంతా మనసులో, జ్ఞానంలో జరిగేదేనా? లేక మన రోజువారీ జీవితంలో, మన మాటల్లో, పనుల్లో కూడా కనిపిస్తుందా? అక్కడికే వస్తున్నాం. మంచి పాయింట్. జ్ఞానమనే ప్రవాహం మొదలవగానే అది సహజంగానే శీల లేదా నైతిక ప్రవర్తన అనే పాయలను నింపుతుంది. అవే మీరు చెప్పిన మాటలు, పనులు మరియు మన జీవన విధానం. ఈ శీల అనే విభాగంలో 3 ప్రవాహాలు ఉన్నాయి. సమ్యక్ వాక్కు, సరైన మాట. సమ్యక్ కర్మ మరియు సమ్యక్ జీవనం, సరైన జీవనోపాధి. చాలామందికి నైతిక నియమాలను పాటించడం అంటే ఒక భారం. నిజమే. అబద్ధం చెప్పకూడదు, హింస చేయకూడదు అని మనల్ని మనం బలవంతంగా కట్టుదిట్టం చేసుకోవాలి. మరి ఈ ప్రవాహంలో అది ఎలా మారుతుంది? గొప్ప పాయింట్ లేవనెత్తారు. సాధారణంగా నైతికత అంటే చేయకూడని పనుల జాబితాలాని అనిపిస్తోంది. అవును, చాలా భారమైన భావన. కాని ఈ ఆధారం చెబుతున్నది దానికి పూర్తి విరుద్ధం. ఒక ఆర్య వ్యక్తికి, అంటే ఈ ప్రవాహంలోకి ప్రవేశించిన వ్యక్తికి, ఈ నైతిక నియమాలు బయట నుండి విధించినవి కావు. కాకపోతే అవి వారి స్వభావంగా మారిపోతాయి. స్వభావంగా మారడమా? దానికొక ఉదాహరణ ఇవ్వగలరా? తప్పకుండా. ఇది ఎలా ఉంటుందంటే, మనం నడవడం నేర్చుకున్న తర్వాత ఆ, ఇప్పుడు కుడికాలు వెయ్యాలి, తర్వాత ఎడమకాలు వెయ్యాలి అని ప్రతిక్షణం ఆలోచించం కదా? ఆలోచించం. అది సహజంగా జరిగిపోతుంది. అలాగే ఆర్య వ్యక్తికి నిజం మాట్లాడటమనేది నడక అంత సహజం. అబద్ధం చెప్పడమనేది కావాలని వెనక్కి నడవడానికి ప్రయత్నించినంత అసహజంగా, కష్టంగా ఉంటుంది. వావ్! నేను అబద్ధం చెప్పకూడదు అని బలవంతం చేసుకోవడం కాదు. అబద్ధం చెప్పాలనే కోరికే నాలో ఎందుకు లేదు అని ఆశ్చర్యపోవడం. ఆ మార్పు చాలా శక్తివంతమైనది. అంటే వాక్కు, కర్మ, జీవనం అన్నీ కూడా ఆ సరైన దృష్టి నుండే ప్రవహిస్తాయన్నమాట. ఖచ్చితంగా. సరైన దృష్టి అంటే ప్రజ్ఞ లేనప్పుడు నైతికత ఒక భారంలా అనిపిస్తుంది. నేను ఇది ఎందుకు చెయ్యాలి అనే ప్రశ్న వస్తుంది. నిజమే. కాని ఉనికి స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు ఇతరులకు హాని కలిగించడం మనకు మనమే హాని చేసుకోవడం లాంటిదని తెలుస్తుంది. అప్పుడు నైతికత అంటే శీల అనేది ఒక సహజ పర్యవసానమవుతుంది, భారం కాదు. జ్ఞానం పునాది అయితే నైతికత దానిమీద సహజంగా కట్టబడే భవనం లాంటిది. సరిగ్గా చెప్పారు. సరే, జ్ఞానంతో దిశ తెలిసింది, నైతికతతో ప్రయాణానికి మార్గం శుభ్రపడింది.
ఇప్పుడు చివరి 3 ప్రవాహాలు ప్రయత్నం, స్మృతి, ఏకాగ్రత. ఇవి ప్రవాహ వేగాన్ని ఎలా పెంచుతాయి? ఇవి మార్గంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి? ఇప్పటిదాకా మనం నది యొక్క మూలం అంటే ప్రజ్ఞ మరియు దాని ప్రవాహ మార్గం అంటే శీల గురించి మాట్లాడుకున్నాం. అవును. ఇప్పుడు మీరడిగిన ఈ చివరి 3 ప్రవాహాలు అంటే సమాధి విభాగానికి చెందినవి ఆ నది యొక్క వేగాన్ని, శక్తిని నిర్ణయిస్తాయి. ఓ, వేగాన్ని, శక్తిని. అవును, అవి సమ్యక్ ప్రయత్నం, సరైన ప్రయత్నం, సమ్యక్ స్మృతి, సరైన జాగృతి లేదా మైండ్ఫుల్నెస్, మరియు సమ్యక్ సమాధి, సరైన ఏకాగ్రత. ఇవి 3 కలిసి ఒక ఇంజిన్లా పనిచేస్తాయి. ఇంజిన్ లాగానా? దానికి కొంచెం విడమర్చి చెప్పండి. అలాగే ఈ మూడింటిని ఒక కారు నడపడంతో పోల్చవచ్చు. సరే, బావుంది. సమ్యక్ ప్రయత్నం అనేది స్టీరింగ్ వీల్ లాంటిది. స్టీరింగ్ వీల్. అవును, ఇది మనసును అనవసరమైన, హానికరమైన ఆలోచనల అంటే ద్వేషం, అసూయ వైపు వెళ్లకుండా నిరోధిస్తూ మంచి ఆరోగ్యకరమైన ఆలోచనల అంటే కరుణ, ప్రేమ వైపు నడిపిస్తుంది. ఇది నిరంతరం మనసును సరైన దిశలో ఉంచుతుంది. అర్థమైంది. అంటే మనసు ఎటుపడితే అటు పోకుండా దాన్ని నియంత్రించడం. మరి సమ్యక్ స్మృతి? సమ్యక్ స్మృతి లేదా మైండ్ఫుల్నెస్ అనేది కారు హెడ్లైట్స్ లాంటిది. హెడ్లైట్స్. అది మన ప్రయాణంలో ప్రతి క్షణాన్ని, ప్రతి అంగుళాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అంటే మన శరీరం ఏం చేస్తోంది, మన మనసులో ఏ భావనలు కలుగుతున్నాయి, ఏ ఆలోచనలు వస్తున్నాయి అని నిరంతరం తీర్పు చెప్పకుండా గమనిస్తూ ఉండటం. ఓకే. ఈ స్పష్టత లేకపోతే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలియకుండా గుంతల్లో పడిపోతాం. నిజమే. స్టీరింగ్ ఉంది, హెడ్లైట్స్ ఉన్నాయి. ఇక కారు ముందుకు దూసుకుని వెళ్ళటానికి కావలసింది యాక్సిలరేటర్. అదే సమ్యక్ సమాధి అనుకోవచ్చా? సరిగ్గా పట్టుకున్నారు. సమ్యక్ సమాధి అనేది ఆ యాక్సిలరేటర్. స్మృతి ద్వారా గమనిస్తున్న ఆ మనస్సును ఒకే ఒక ఆరోగ్యకరమైన విషయంపై పూర్తి శక్తితో నిలిపినప్పుడు మనస్సు యొక్క అపారమైన శక్తి ఒకే చోట కేంద్రీకృతమవుతుంది. అంటే సూర్యరశ్మిని భూతద్దంతో ఒకే చోట కేంద్రీకరిస్తే అది కాగితాన్ని ఎలా కాల్చేస్తుందో, అవును, అలాగే ఏకాగ్రతతో ఉన్న మనస్సు మిగిలి ఉన్న రాగ, ద్వేష, మోహం వంటి మాలిన్యాలను సమూలంగా కాల్చివేస్తుంది. అద్భుతం. అంటే ప్రయత్నం దిశను నిర్దేశిస్తే, స్మృతి స్పష్టతను ఇస్తే, సమాధి శక్తిని అందించి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. సరిగ్గా. ఈ 3 ప్రవాహాలు కలిసి మనస్సును శుద్ధి చేసే ఒక శక్తివంతమైన ప్రక్రియగా పనిచేస్తాయన్నమాట. అవును, అందుకే ఇవి మార్గం యొక్క చివరి దశలో అంత ముఖ్యమైనవి. ఇవి నిరంతరం ప్రవహిస్తూ మనస్సును శుద్ధి చేసి ఆ వ్యక్తిని అర్హుతుడిగా మారుస్తాయి. అప్పుడు వారు దుఃఖ కారణాలను పూర్తిగా నశింపచేసి తుది విముక్తిని పొందుతారు. చూసారా, ఇక్కడ ఏదీ విడివిడిగా లేదు. లేదు, జ్ఞానం నైతికతకు, నైతికత ఏకాగ్రతకు, ఏకాగ్రత తిరిగి లోతైన జ్ఞానానికి దారితీస్తుంది. ఇది ఒకదానినొకటి బలపర్చుకునే ఒక అద్భుతమైన వలయం. ఈరోజు చర్చ మొత్తాన్ని ఒక్కసారి వెనటి తిరిగి చూసుకుంటే నా మనసులో నిలిచిపోయిన ముఖ్య విషయం ఏమిటంటే, ఆర్య అష్టాంగ మార్గాన్ని ఒక నిబంధనల జాబితాగా కాకుండా ఒకదానితో ఒకటి అనుసంధానించబడిన 8 ప్రవాహాలుగా చూడటం. అవును, ఇవి విడివిడిగా కాకుండా ఒకే నదిలా కలిసి నిబ్బాణమనే సముద్రం వైపు శక్తివంతమైన, అనివార్యమైన గతిలో ప్రవహిస్తాయి. అవును, ఆ ఒక్క దృక్కోణ మార్పే కీలకం. దీనిని కేవలం పాటించాల్సిన నియమాల జాబితాగా కాకుండా మనం ప్రవేశించాల్సిన ఒక డైనమిక్ శక్తిగా చూడటం. ఆ ఇది నేను సాధన చేస్తున్నాను అనే అహంకారపూరిత భావన నుండి నేను ప్రవాహంలో ఉన్నాను, ఆ ధర్మమే నన్ను నడిపిస్తోంది అనే వినయపూర్వకమైన, శక్తివంతమైన భావనకు మనని తీసుకొస్తోంది. ఇది ప్రయత్నం నుండి అనుమతించడం వైపు మారినట్లుగా ఉంది. ప్రవాహాన్ని దాని పనిని చేయనివ్వడం, మన ప్రయత్నాన్ని కూడా ఆ ప్రవాహానికి అనుకూలంగా మార్చుకోవటం. సరిగ్గా ఈ ప్రవాహం అనే అద్భుతమైన ఆలోచన ఆధారంగా వినేవారు ఆలోచించదగిన ఒక తుది ప్రశ్నను వదిలివెళ్దాం. తప్పకుండా. మనం వ్యక్తిగత అభివృద్ధి లేదా ఆధ్యాత్మిక సాధనలో ఉన్న లక్షణాలను, ఉదాహరణకు సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం లేదా సమ్యక్ స్మృతి వంటి వాటిని మనం పూర్తి చెయ్యవలసిన పనులుగా లేదా టిక్ చేయాల్సిన చెక్లిస్ట్ ఐటమ్స్గా కాకుండా మనం చేరవలసిన, కలవవలసిన ప్రవాహాలుగా చూస్తే మన దృక్పథం ఎలా మారవచ్చు? ఆసక్తికరమైన ప్రశ్న. అంటే చెక్లిస్ట్లా కాకుండా ఒక ప్రవాహంలో చేరడంలాగానా? అవును, అలా చూసినప్పుడు అది చెయ్యడం అంటే డూయింగ్ నుండి కావడం లేదా ప్రవాహంలో భాగం కావడం అంటే బీయింగ్ వైపు దృష్టిని మారుస్తుంది.
ఓ, ఇది చాలా శక్తివంతమైన మార్పు. ఇది లక్ష్యాన్ని చేరాలనే ఒత్తిడిని తగ్గించి ప్రక్రియపై, మార్గంపై నమ్మకాన్ని పెంచుతుంది. కేవలం గమ్యం గురించి ఆలోచించకుండా ఆ ప్రవాహంలో ఉండటంలోని శక్తిని, సౌందర్యాన్ని, దాని సహజమైన గతిని అనుభవించమని ప్రోత్సహిస్తుంది. ఆ మార్పు మన సాధనను ఎంత సులభతరం, ఆనందమయం చేస్తుందో ఆలోచించవచ్చు.